చూస్తున్నాం టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అదేవిధంగా రష్మిక వివాహానికి సంబంధించి అయితే క్లారిటీ వచ్చింది. ఫిబ్రవరి 26వ తేదీన వీరి వివాహం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మార్చి 4వ తేదీన రిసెప్షన్ చేస్తున్నారు. మొత్తానికైతే సినీ ఇండస్ట్రీలో దగ్గరి వారిని అదేవిధంగా పరిచయస్తులని స్నేహితుల్ని సన్నిహితుల్ని బంధువుల్ని పిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా పలువురు రాజకీయ ప్రముఖులు పారిశ్రామికవేత్తలను కూడా ఈ వివాహానికి ఆహ్వానించనున్నారు. మొత్తానికైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సస్పెన్షన్కి అయితే ఇప్పుడు తెరబడినట్టుగా తెలుస్తోంది. 26వ తేదీన వీరు ఒకటి కాబోతున్నట్లుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. టాలీవుడ్ యువ అగ్ర హీరో విజయ్ దేవరకొండ అగ్ర హీరోయిన్ రష్మిక మందన మధ్య ప్రేమ పెళ్లికి దారితీసింది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వీరి వివాహం రిసెప్షన్పై స్పష్టత వచ్చింది. ఈ రెండింటికి సంబంధించి విజయ్ దేవరకొండ రష్మిక మందన ముఖ్యమైన వారిని నేరుగా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా వారి తరఫున మరికొంతమంది రాజకీయ సినీ సామాజిక ప్రముఖుల్ని కూడా ఆహ్వానిస్తున్నారు. ఇంతకు వివాహం రిసెప్షన్ ఎప్పుడో తెలుసుకోవాలని వీళ్ళ అభిమానులైతే తహతహలాడుతున్నారు. 26వ తేదీన విజయ్ రష్మిక జంట వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. 7 అడుగులతో జీవితాంతం నడవడానికి పెళ్లి బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేశారు. వీరి వివాహం అత్యంత సన్నిహితుల మధ్య సిటీ ఆఫ్ లేక్స్గా ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరగనున్నట్టుగా సమాచారం. ఇక ఈ వివాహానికి కొంతమంది మాత్రమే హాజరు కానున్నట్టుగా సమాచారం. రిసెప్షన్ మార్చి 4వ తేదీన బంజారా హిల్స్లోని తాజ్ కృష్ణాలో జరగనుంది. ఈ మేరకు ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్టుగా చర్చ జరుగుతోంది. టాలీవుడ్లో విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. అదేవిధంగా రష్మికకు సంబంధించి కూడా అందరికీ తెలిసిన విషయమే. మొత్తానికైతే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం జరుగుతుంది అని వార్తలు గుప్పుమన్నాయి. దానికి సంబంధించి కూడా ఇప్పుడు క్లారిటీ వచ్చింది. వీరు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. అయితే ఇప్పటి వరకు రష్మిక సంపాదించిన సంపాదన మొత్తం కూడా కట్నం రూపంలో ఇస్తున్నట్టుగా కూడా కొంతమంది అయితే చెబుతున్నారు. 1000 కోట్లకు సంబంధించి కూడా యాడ్స్ సినిమాలకు సంబంధించి రష్మిక సంపాదించినట్టుగా తెలుస్తుంది. మరి అదంతా కూడా విజయ్కి సంబంధించిన అకౌంట్స్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల 26న విజయ్ రష్మిక వివాహం కట్నం ఎంత ఇస్తున్నారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఈ వివాహానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వస్తుంది. ఇక కోట్ల రూపాయల కట్నాన్ని రష్మిక అందిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు వీరి వివాహానికి సంబంధించి ఈవెంట్కి సంబంధించి కూడా మొత్తానికైతే నెట్ఫ్లిక్స్ రైట్స్ తీసుకోవాలి అనుకుంది. దానికి గాను 60 కోట్ల రూపాయలను ఆఫర్ చేసింది విజయ్కి. దాన్ని విజయ్ సున్నితంగా తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. ఇది తన జీవితంలో ఎంతో అత్యద్భుతమైన ఘట్టం కాబట్టి దీన్ని తనకి సంబంధించిన సన్నిహితులు స్నేహితులకే ఉంచాలి అనుకుంటున్నాను, వ్యాపారం చేయాలి అనుకోవట్లేదు అని చెప్పి కూడా తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. ఈ మధ్య సెలబ్రిటీలకు సంబంధించిన ఏ కార్యక్రమమైనా సరే సోషల్ మీడియా వేదికగా జరుగుతూనే ఉంది. అయితే దానికి సంబంధించి ఇటీవల కాలంలో నయనతార అదేవిధంగా గణేష్కి సంబంధించి డాక్యుమెంటరీ తీయడానికి కూడా నెట్ఫ్లిక్స్ సంస్థ 25 కోట్లని ఆఫర్ చేసింది. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే రష్మిక మందన విజయ్ దేవరకొండ వివాహానికి సంబంధించి కూడా 60 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని అయితే ఆఫర్ చేసింది. దానికి సంబంధించి కూడా రష్మిక మందన అదేవిధంగా విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి సంబంధించి ఎటువంటి రైట్స్ ఇవ్వము, మా వివాహం అనేది చాలా ప్రైవేట్, మాకు పర్సనల్ అయినది కాబట్టి దీన్ని వ్యక్తిగతంగా ఉంచుకోవాలనుకుంటున్నాం కానీ బహిర్గతం చెయ్యాలి అనుకోవట్లేదు అని వీరు చెప్పినట్టుగా తెలుస్తోంది.